వంకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తాను. రోట్లో చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో అయితే మా ఆయన చాలా ఇష్టంగా తింటాడు. నెయ్యి వేసుకొని రాగి సంగటిలో తింటే సూపర్ ఉంటుంది. రాగి సంగటి లేకని చేస్తున్నా నేను. వంకాయలు పెద్దవి పచ్చడికాయలు ఉంటాయి కదండి, పెద్దవి 2 తీసుకున్నా నేను. సన్నగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ఓ పావు గంట సేపు ఉంచాలి. దాని తర్వాత కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారం లేవని ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకున్నా నేను. మీకు అవసరం ఉంటే పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చు. అవి కొన్ని ఇవి కొన్ని వేసి చేస్తున్నా నేను. తర్వాత మనం సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కలు కూడా వేసి కొంచెం సిమ్లో పెట్టి కొంచెం రాళ్ళుప్పు కొంచెం పసుపు వేసి బాగా ఏగనివ్వాలి. అందులోనే ఒకటి పెద్ద ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఏగితే ఉల్లిగడ్డ చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడిలోకి. 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఏగడానికి ఒక పావు గంట పడుతుంది. సిమ్లో మంచిగా ముక్క బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికేటట్టు మంచిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత రోలు శుభ్రంగా కడిగేసి మనం ఏవైతే పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, జీలకర్ర వేయించుకున్నాం కదా, అవి నూరేటప్పుడు కొంచెం దొడ్డుప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు పచ్చివి వేసి కచ్చాపచ్చగా మంచిగా మెత్తగా నూరుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా నూరుకున్న తర్వాత మనం ఏవైతే వంకాయ ముక్కలు వేయించుకున్నాం కదా, ఇవన్నీ వేసి పచ్చి ఉల్లిగడ్డ వేసి నూరుకుంటే రోట్లో వేడి వేడి అన్నంతోనైనా మళ్ళీ సంగట్లేకైనా రాగి సంగట్లేకైతే సూపర్ ఉంటుందండి వంకాయ పచ్చడి. మీరు ఎప్పుడన్నా చేసింటే నాకు కామెంట్ చేయండి. ఎప్పుడన్నా రోటి గోంగూర అయినా వంకాయ పచ్చడి అయినా గోంగూర పచ్చడి అయినా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. రుచి మాత్రము చాలా బాగుంటుందండి. గోకరకాయ కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు, ఇందులో ఉడకబెట్టి వేసుకోవచ్చు. పచ్చి ఉల్లిగడ్డ ఒకటి వేసి కచ్చాపచ్చగా బాగా మెత్తగా దంచుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ పచ్చడి పోపు పెట్టనవసరం లేదు, అలాగే తినేయచ్చు. 2 డేస్ వరకు అయినా మళ్ళీ ఉంటుంది. పోపు పెడితే మళ్ళీ వేరేలాగా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతమంది రోటి పచ్చడి చేశారో కామెంట్ చేయండి.